వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పదవీ విరమణ చేసిన వెంకటగిరి పురపాలక కౌన్సిలర్స్కి సన్మానం చేసుకోవటం, వారు చేసిన సేవలను గుర్తించి వారిని సన్మానించడం సరైనదిగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 25 మందిని ఆహ్వానించడం జరిగింది. ఊళ్ళో ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కొందరు ఊళ్ళో లేరు, కొందరు పెళ్లి పనుల్లో ఉన్నారు. రాలేని వాళ్ళకు కూడా వీలైనప్పుడు మరొకసారి విడివిడిగా అయినా పిలిపించి వారి మెమెంటోలు వాటిని సెలవుతో సత్కరించి అందరినీ గుర్తించి గౌరవిస్తామని తెలియజేసుకుంటున్నాను. కొందరు చెప్పారు ఎన్నికలు, పురపాలక ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఎన్నికలు వచ్చేదాకా వీరే కౌన్సిలర్. అంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రజల వద్దకు వెళ్ళి వారి వార్డుల్లో అందుబాటులో ఉంటూ ఇప్పుడు జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దొంగ కేసులు పెట్టినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రజలతోనే మమేకం అవుతారని వారందరి తరఫున వెంకటగిరి పుర ప్రజలకు మాటిస్తున్నాం. సబ్జెక్ట్స్ ప్రతిసారి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, జరుగుతున్న అవినీతి ఎత్తి చూపటం ప్రతిపక్షంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విధి. అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. కొన్ని సందర్భాల్లో వారు కూడా నిస్సహాయత తెలియజేస్తున్నారు. నిన్న ప్రత్యేక సమావేశం పెట్టారు, అసెంబ్లీ సమావేశం. 5 గంటలు సుదీర్ఘంగా చర్చించారంట. అమరావతిని రాజధానిగా గుర్తించాలి అని హైదరాబాద్ నుంచి అవకాశం ఉన్నప్పుడు తప్పు చేసి పారిపోయి వచ్చిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని 1 ఇంచు కూడా కదిలించలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అమరావతిని అసలు కదిలిస్తామని ఎవరు చెప్పారు? మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అడిగారు. చాలా స్పష్టంగా ఇంత ముందు కూడా చెప్పారు, పరిపాలనా రాజధాని అమరావతి. ఎక్కడుంది డౌట్? అమరావతి వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిందా? అక్కడ రైతులను మోసం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ రైతులను అడగండి. పోయినసారి 34,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు వేసారా? వేయలా. ప్లాట్లు చేసి రైతులకు ఇచ్చారా? ఇవ్వాల.
జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉంటాడు. సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్వెస్ట్మెంట్కి అనువుగా ఉంటుంది అని విశాఖపట్నంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నం కదా. గూగుల్ వచ్చిందని వైజాగ్ అనే దానిలో జీ కూడా గూగుల్ సింబల్ పెడితే అది అదానీ గ్రూప్కి ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఒప్పుకున్నారు. అవును, అది ఇది ఒకటేను అని డేటా సెంటర్కి. మేము చెప్పింది, మేము చేసింది, మీరు దానికి రంగులు పూసారు తప్ప ఇప్పుడు కర్నూలులో బెంచ్ పెడుతున్నారా లేదా? హైకోర్టు బెంచ్ పెడుతున్నారా లేదా? మేము దానికి ఏం పేరు పెట్టాము? జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాం. మేము ఎక్కడ అమరావతి క్యాపిటల్గా ఉండటం లేదు అని మేము ఎక్కడన్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. మేమేం మాట మార్చలా. 34,000 ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వంలో కూర్చొని మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని పూలింగ్ కింద మళ్ళీ మరొకసారి రైతులు మోసం చేస్తున్నారు. రైతులే బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఓటు పడిందని సంకలు కొట్టుకుంటున్నారేమో. 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. రైతుల్ని ఎలా మోసం చేస్తున్నారు? పోయిన సంవత్సరం మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు, రైస్ తరలిపోతుంది, రైతులకి సరైన ధర లభించడం లేదు అని గొంతెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తే సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల గారు కోపం వచ్చింది. మరి ఈ సంవత్సరం జరిగేదేంటి? అదే తంతు. రైతులను అడగండి ఏ విధంగా నష్టపోతున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అన్ని రంగాల్లో మహిళకి ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సులకు కోత పెట్టారు, ఎక్కడానికి వీలు లేకుండా చేశారు. స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ అన్నారు, మొత్తం నిర్వీర్యం చేసి అసలు ఇవ్వకుండా మానేశారు. రోడ్డు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు చాలా తొందరలోనే ఉంది. ప్రతి రంగంలోనూ మోసం, ఇచ్చిన మాటకి విలువ లేకుండా ప్రతిదీ పక్కన పడేశారు. ఏమన్నా అంటే వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం, మాట ప్రకారం టెన్షన్గా ఎలక్షన్ జరగక ముందర 2 నెలలు కూడా కలిపి 3 నెలలు 4,000కి పెంచుతాం, ఈ 3 నెలలు కూడా ఒక్కొక్క 7,000 ఇస్తాము అని మొదటి నెలలో ఇచ్చి 4,000 ఇస్తున్నాము అన్నారు. మరి పేద ప్రజలకి ఒకప్పుడు కొంత భాగమే ఉండేది, 35,000 ఉండేది ఫీ రీయింబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం గవర్నమెంటే కడుతుంది, ఫుల్ రీయింబర్స్మెంట్ అని తీసుకువచ్చి ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్య చదవాలని ఆ స్కీమ్ తీసుకొని వస్తే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న బకాయి నాకు సంబంధం లేదు అన్నారు. 19లో
గవర్నమెంట్ మారినప్పుడు 2100 కోట్ల బకాయి తెలుగుదేశం పెట్టిపోయింది. ఇదే ఉన్నత విధి, ఇదే రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి చెల్లించారు. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈసారి 2600 ఎంతో ఉంది. నాకు సంబంధం లేదు అన్నారు ఈ ప్రభుత్వం. 24 మేలో ఎన్నికలు అయిపోయినాయి. ఇంకో నెలకి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో రీఎంబర్స్మెంట్ ఎంత ఇచ్చారు? 3 క్వార్టర్లు. అంటే 8 క్వార్టర్లకి 3 క్వార్టర్లు ఇచ్చారు. నిర్వీర్యం చేయడం కాదా? రైతులను మోసం చేశారు. ప్రతి రంగంలో 18 సంవత్సరాలు రాగానే అమ్మాయిలకి 1500 అన్నారు, మర్చిపోయారు. నిరుద్యోగ భృతి 2000 అని చెప్పింది పోయిన 14-19లో, ఈసారి 3000కి పెంచారు, మర్చిపోయారు. ఈ మోసాల ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు అంటే ఎలక్షన్స్ రాగానే గద్దె దించే ప్రక్రియ చాలా దృఢంగా ఉంది ప్రజల్లో. ఇది గమనించే పురపాలక సంఘాలు టర్మ్ అయిపోయింది. రోజుల ముందరే ఎందుకు ఎన్నికలకు జరపటం లేదు? రేపు 2వ తేదీకి సర్పంచుల టర్మ్ అయిపోతుంది. ఎన్నికలు పెడతారా? పెట్టే దమ్ముందా? ధైర్యం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ప్రజల్లో మీరిచ్చిన మాటకి, మీరు చేసిన మాయ మాటలు, మేనిఫెస్టోకి తగిన బుద్ధి చెప్తారని తెలిసి ఎన్నికలకు దూరంగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ని పెట్టి నడిపిస్తాం. ఎందుకు ఎన్నికలు బెటరు? వెంకటగిరిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రతిసారి మీడియా మిత్రుల ద్వారా అవసరమైన దగ్గర తెలుగురాయపురంలో చూసాం. ఎలా అడ్డదిడ్డంగా రోడ్డు వేసుకొని నదిలోకే అక్కడ పోయినప్పుడు ఆ హిటాచీని కూడా దాచిపెట్టే ప్రయత్నం జరిగింది. గవర్నమెంట్కి విన్నవించాం, ఏం చేశారు? ఎన్జిటికి పోయాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేసింది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది, మున్ముందు ఇలాంటివి పెను ప్రమాదానికి దారితీస్తాయి. ఏదో ఈరోజు ఉన్న ఇసుకని ఎత్తేసుకున్నాము, ఇక్కడే హైవే రోడ్ పక్కనే పెట్టుండరు. దానికి పర్మిషన్ ఉందా అంటే ఉంది, చూపించడం అంటే చూపించరు. ఆఫీసర్లు ఉండరు. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు. అధికారులకి మీరు ప్రజల పక్షాన ఉండండి, న్యాయం చేయండి, తప్పు జరుగుతున్నప్పుడు వారించండి. అంతేగాని అధికార పక్షానికి వంత పాడుతూ తప్పులు చేయొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ మరొకసారి మాటిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఉంటుంది, మీకోసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం మీకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు
వెంకటగిరిలో ముగిసినటువంటి మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. 25కి 25 వార్డులు గెలిచినటువంటి ప్రత్యేకమైన మున్సిపాలిటీ ఇది. అదేవిధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అవిశ్వాసం పెట్టి దాన్ని వీగిపోయేలా చేసుకున్నటువంటి కౌన్సిల్ కూడా ఇదే. అటువంటి మంచి కౌన్సిల్ని పదవి విరమణ చేసిన సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకి సన్మానం చేసుకుని వాళ్ళని సత్కరించినందుకు రామ్కుమార్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా ఏ ఐక్యతతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాతో మీరందరూ గెలిచి 5 సంవత్సరాలు నడిచారో అదే విధమైనటువంటి ఐక్యతతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకునేంత వరకు కూడా మీరందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజలకు అందుబాటులో ఉండాలి. వైసీపీ అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా పదవి విరమణ చేయటము, వాళ్ళు నిర్వహించిన ఈ 5 సంవత్సరాల బాధ్యతలు ఒక ప్రైజ్లెస్ కృతజ్ఞతలు, అంటే వెలకట్టలేని కృతజ్ఞతలు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక బాధ్యతగా తీసుకొని మన ఇన్ఛార్జి వర్యులు వేదికమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న చక్కగా నిర్వహించడం, వాళ్ళని సన్మానించుకోవటం, ఆ సన్మానానికి మన వెంకటగిరి అబ్జర్వర్ మన కల్పరత్న రెడ్డి గారు రావటం, ఇది ఒక పండగ వాతావరణం లాగా వాళ్ళు చేసిన ఈ మంచి పనులకి ఈరోజు వాళ్ళ ఆనందం, అందరూ వాళ్ళకి మద్దతు ఇవ్వటం, ఇది ఒక పూర్తి బాధ్యతగా వాళ్ళకి సంతోషం వాళ్ళని చూస్తే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడాను మనకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీలో వాళ్ళు గెలిచారు. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇక్కడ రిటైర్డ్ అవుతున్నారు. సో టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ బాధ్యతని ఎక్కడ వెనకడుగు వేయకుండా వాళ్ళు పూర్తిగా నిర్వర్తించారు. ఇది కల్లారా మనం అందరం చూసాము. అలాగే ఈ మున్సిపల్ 25 వార్డులో వచ్చిన కష్టాలన్నీ కూడా వాళ్ళ ప్రజల మీద తీసుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, ప్రజలకు మమేకమై ఉండటము, అలాగే వచ్చిన ఇబ్బందుల్లో కూడా ఏకదాటిగా నిలబడి పార్టీకి మేము ఉన్నామని ఎప్పటికప్పుడు సంకేతాలు ఇవ్వటము, రామన్న ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవటం ఒక అద్భుతంగా మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరికి కూడాను డిజిటల్ కార్డులు, ఐడి కార్డులు కూడాను కార్యకర్తలందరికీ, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఒక వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం. అందరూ కూడాను చక్కగా వాళ్ళ పదవులతో పాటు కార్యకర్తలు కూడాను వాళ్ళ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకొని ఆనందంగా ఉండటం అనేది ఇది మంచి పరిణామం. అలాగే స్టేట్లో జరుగుతున్న కార్యక్రమాలు, స్టేట్లో జరుగుతున్న ఈ అధికార పార్టీ దుర్వినియోగం కానీ, వాళ్ళు చేస్తున్న ఈ మన అసత్య ప్రచారాలు కానీ, ఏదైతే అబద్ధాలతో కూటమి ప్రభుత్వం వచ్చిందో వాటి గురించి రామన్న చక్కగా వివరించారు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం నిలబడుతుంది. అలాగే వెంకటగిరిలో ఒక రకంగా చెప్పాలంటే దేనికైనా ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలి. మన ఎమ్మెల్యే గారికి ఆకాశం అంత అదృష్టం ఇచ్చారు మన వెంకటగిరి ప్రజలు. కానీ అదే అర్థంగా తీసుకొని ఇక్కడున్న ప్రజలందరినీ కష్టాలు పెడుతున్న విధానం ప్రతి మీడియాలో మనం చూస్తున్నాం. ప్రతిదానికి ఒక రేటు కట్టడం, ప్రజాపాలన వదిలేసేసి ధనపాలన చేస్తున్న ఈ వెంకటగిరి నియోజకవర్గంలో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అంటే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే అవ్వాలా లేదా ఎమ్మెల్యే అవ్వకపోయినా పర్వాలేదు, ఇది నా అవకాశంగా భావించి ఇలా పరిపాలించడం అనేది చాలా బాధాకరం. సో వీళ్ళకందరికీ కూడా తోడుగా ఉండి ఆయన మంచి పరిపాలన చేయాలని, అవసరమైతే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో అవసరమైతే మేము కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి అండగా ఉంటాం. మంచి పరిపాలన చేయాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాల కోసమే మనం నిలబడాలి. సో ఆ కష్టాలకి మేమంతా అండగా ఉంటాం. ఈరోజు ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా తెలియజేయడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, 25 మంది మీ పార్టీ కౌన్సిలర్లే అంటున్నారు, కానీ ఈరోజు కార్యక్రమానికి హాజరైంది మీరే చూస్తూ ఉన్నారు. దీని మీద మీ సమాధానం? నువ్వు కొంచెం లేట్గా వచ్చావు, అందుకనే చెప్పింది.
కౌన్సిలర్స్ అందరికీ ఛాన్స్ ఇచ్చాం మాట్లాడటానికి, వాళ్ళు జరిగిన అభివృద్ధి కానీ ఏమేమి చేశారు. అందుకని మళ్ళా మా మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు మాట్లాడినవా అన్నట్టు వాళ్ళు పాపం అందరూ మాట్లాడారు. ఆ సమయంలోనే చెప్పిన 25 మంది కౌన్సిలర్స్కి ఆహ్వానం పంపించడం జరిగింది. ఎందుకంటే అదొక రికార్డ్. వెంకటగిరిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఎవరైనా, అది ఆ వార్డు కొత్త అయినా, రాజకీయానికి కొత్త అయినా, ప్రతి ఒక్కరిని గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకని అందరినీ సన్మానం చేసుకుంటాం, సత్కరించుకుంటామని అందరినీ ఆహ్వానం పంపించడం జరిగింది. కొందరు ఊర్లో లేరు, కొందరు ఆరోగ్యం బాగాలేదు, కొందరు ఇంట్లో పెళ్లి పనులతో బిజీగా ఉండరు. అందువల్ల కొందరు రాలేకపోయారు. వచ్చిన వాళ్ళని సత్కరించుకున్నాం. మిగతా వారికి కూడా వారి మెమంటాలు రెడీగా ఉన్నాయి, షాల్స్ రెడీగా ఉన్నాయి. వారికి వీలున్నప్పుడు వస్తారు, వాళ్ళు కూడా సత్కరించుకుంటాం. ఆ ఫోటోలు కూడా మీకు వేస్తాం. సార్ మీరన్న మాటలన్నీ నిజమే, కానీ బయట పబ్లిక్ కానీ మీ కౌన్సిలర్ల అంతర్మతంలో కానీ మీ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఇప్పుడు సార్ గడిచిన ఒక 2-3 నెలలుగా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కోటి సంతకాల సేకరణ అనేది ఒక 1.5 months బ్యాక్ జరిగింది. 1.5 నెలల క్రితం మేడం కూడా ఉండేది, దానిలో పార్టిసిపేట్ చేశారు. మీరే మీ వార్త తప్పు. అందుకని రీసెంట్గా అయింది. ఒక్కో టైంలో వస్తారు, ఒక్కో టైంలో రారు. వాళ్ళ ఇబ్బందులు బట్టి ఈరోజు రావడం లేదు. ఆమె మీద కూడా ఏదైనా అబంధం వేస్తారా? నేను అదే చెప్పేది, కొన్ని కారణాల వల్ల ఎవరన్నా రాకపోయినా తర్వాత కూడా మేము సత్కరించుకుంటాం అందరినీ. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చైర్మన్ సంగతి చెప్పారు కాబట్టి, ఈ కౌన్సిలర్స్ అందరూ ఆమె 1-2 సార్లు గెలిపించారు. 2 సార్లు చైర్మన్గా చేసుకున్నారు, ఒకసారి కాదు 2 సార్లు చేసుకున్నారు. అందుకని యాక్చువల్లీ వాళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళందరికీ చైర్లు మన జ్యోతిలో ఎన్ని మంచులో ఎన్ని ఇవ్వాలి, దానిలోనే ఉన్నారు కాబట్టి చేస్తారు. సార్ మీరు సాయశక్తులు వడ్డీ 2వసారి అవిశ్వాసంలో గెలిపించిన చైర్మన్ కనీసం మున్సిపల్ సమావేశాలు కూడా పెట్టలేదు. ఆఖరి కౌన్సిలర్లు ఈ మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ని సమావేశాలు పెట్టండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి చివరి సమావేశం కూడా పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉండేది? కూటమి ప్రభుత్వం. దానికి సారథ్యం వహించేది ఎవరు? తెలుగుదేశం. ఇక్కడున్న ఎమ్మెల్యే ఎవరు? తెలుగుదేశం. కమిషనర్ ఎవరు అపాయింట్ చేశారు? తెలుగుదేశం. ఎమ్మెల్యే గారి సూచన మేరకు, రామకృష్ణ గారి సూచన మేరకు. మరి మా కౌన్సిలర్స్ పోయి నోటీస్ ఇచ్చినా ఇది జరగలేదు అని అంటే దీనికి అడ్డు పెట్టేది ఎవరు? అడ్డు కొట్టింది ఎవరు? ఇదివరకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 26వ వార్డు మెంబర్గా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవాడు. అది పుణికి పుచ్చుకొని ఇప్పుడు ఆయన కూడా తెలుగుదేశంలో ఉంటాడు. అదే వాసన, అదే దాన్ని కొనసాగిస్తూ మీకు జరిగిన ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు కూడా ఇది జరిగినాయో, ఎన్ని సమావేశాలు జరిగినాయో అన్ని సమావేశాల్లో రామకృష్ణ గారు వచ్చారు కదా, రామకృష్ణ గారు వచ్చారు. ఎన్ని జరిగినాయి? 5-6 జరిగినట్లో 3 వచ్చాడు. అంటే నెమ్మదిగా ఇది వద్దు అని నిర్ణయం తీసుకొని
ఆ ఇన్స్ట్రక్షన్ ఆయన ఇస్తేనే జరుగుతుంది. పనులు ఎవరికి జరిగినాయి? కాంట్రాక్టర్స్ ఎవరు? తెలుగుదేశం నాయకులు. కౌన్సిలర్స్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజారిటీ. కానీ పనులు చేసింది ఎవరు? అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు గమనించాలి. మీరు చైర్మన్ అంటున్నారు, నేను ఎమ్మెల్యే అంట, ప్రభుత్వం అంట. కమిషనర్కి ఇచ్చారు, ఈజ్ డ్యూటీ బౌండ్ టు హోల్డ్ మీటింగ్, ఈజ్ ఇన్ కంటెంప్ట్. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఎటు అయిపోయింది. నేను ఇంతవరకు కూడా చెప్పిన, అధికారులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు వారి ఎన్ని మౌఖిక ఆదేశాలు ఎక్కడ రైటింగ్లో ఉండదు, వాళ్ళు తప్పించుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. సమావేశం ఎందుకు జరపలేదు మీరు అన్నారు. ఏ కారణంతో జరపలేదు? కమిషన్ జవాబు చెప్పాలి. రేపు అయిపోయింది అనుకుంటే కాదు. ఇది అంత పెద్ద తప్పు కాదు అని అంటే, చిన్న తప్ప పెద్ద తప్పే. ఎక్కడైనా ఉంటుందా? ఎమ్మెల్యే గారు లెటర్లో జరపొద్దు అని ఉండదు. ఇవన్నీ మౌఖిక ఆదేశాలు. ఇవి ఓపెన్గా చెప్తున్నా, అందరికీ తెలిసిందే. వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. మీటింగ్ ఎందుకు జరగలేదా అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జరగలేదు. ఎక్కడన్నా ఉందా అంటే కాగితం ఎక్కడా ఉండదు. దానికి మళ్ళా తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా ఉండదు. నేనే చెప్పేస్తున్నా ముందర. మళ్ళీ రేపు కూర్చొని మా సారు చెప్పలేదు, ఎక్కడ కాగితం ఉందో చూపించా. కాగితం ఉండదండి, కాగితం ఉండదు. అందుకని రేపు మళ్ళీ మీరు కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛాజీవులు అయ్యారు. నేను ఇందాకే చెప్పాం, ప్రతి కౌన్సిలర్ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల కోసం, ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ప్రజల తరఫున వారి కోసం పోరాడతాం, వారి కోసం ఉంటాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఊరు నాయన ఇప్పుడే చెప్తా ఉండా. ఈ ప్రభుత్వం చేసే అవకతవకలు, అవినీతి, ఇచ్చిన హామీలు తొంగలో దొక్కి మాయ మాటలతో ప్రజలను మోసం చేసి గెలిచారు. అది ప్రజలకు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా ఏ లెవెల్లో కూడా అసలు డిపాజిట్ కూడా రాదు అని చంద్రబాబు నాయుడుకి మాత్రం చాలా స్పష్టంగా తెలుసు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు పెట్టడం లేదు? అదే కదా అడిగింది. అంటే ప్రస్తుతం ఎలక్షన్స్ ఎందుకు పెట్టడం లేదు? మామూలుగా వారి సమయం గడిచిన ఒక రోజు ముందర సాఫీగా జరగడానికి, ఒకవేళ ఎలక్షన్ జరగకపోతే స్పెషల్ ఆఫీసర్ని పెడతారు. ఇక్కడ వారం 10 రోజుల ముందరే అనౌన్స్ చేశారు. అందుకని ప్రజల్లో పోతే చీత్కారం, డిపాజిట్ కూడా దక్కదు. మళ్ళీ వెంకటగిరిలో 25 స్థానాలకి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి, అంటే ఇదొక్కటే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే పరిణామం ఎదురవుతుందని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. దీన్ని ఇండెఫినెట్గా చేయడానికి లేదు. ఒక కారణంతో 6 నెలల సమయం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు 6 నెలలు అంటారు, ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఎలక్షన్స్ జరపలేదు. ఆ ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. మరి ఎలక్షన్సే జరపనప్పుడు మా స్టాండ్ ఏముంటుంది? మేము 100% మళ్ళీ 25 స్థానాలు గెలుస్తామని వెంకటగిరిలో మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను.